స్టోరీ డిఫరెంట్గా ఉంది, టీజర్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటి, ఏం జనాలకి చూపిద్దాం అనుకుంటున్నాను? జనాలకి ఏమైనా మెసేజ్లు అయితే ఏమి ఇవ్వట్లేదు సినిమాలో. డిఫరెంట్గా ఉంది కదా, టైటిల్కి అసలు సీన్స్కి సంబంధం ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అది పెద్ద సినిమా టైటిల్, సినిమా టైటిల్ లాగా మేము ఎలాంటి పేదలు పెట్టుకోకూడదు, 100 కోట్లు 200 కోట్ల సినిమా పెట్టుకోవాలి, మీరు 5 రూపాయల ఆర్టిస్టులు మీరు ఎందుకు పెట్టుకున్నారండి కదా. షూట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్ కోసం మాత్రమే నాకు కాంటాక్ట్ అయ్యారు తప్ప అంతకు ముందు అసలు లేనే లేదు. అంటే మీకు ఒక హింట్ ఇచ్చారు, డైలీ కాల్ చేయండి అనేది. మీకు చాలా మంది టచ్లో ఉంటారంట, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళందరినీ కాదు అని లక్కీ గారిని తీసుకున్నారు. సో స్పెషల్ ఏంటి లక్కీ గారిలో? అంటే నాకు చాలా మంది టచ్లో ఉంటారు, మీరు ఏదో రాంగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఎవరు టచ్లో ఉంటారు? టచ్లో మీన్స్ ఆ టచ్లో కాదు, అంటే ఆర్జీవి గారికి పోటీగా ఇప్పుడే మూవీ రిలీజ్ చేస్తున్నారా మీరు? డ్రీమ్ కమ్ ట్రూ అని అంటారు కదా, సో బాస్తో పాటు మా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ హీరో కోసం కూడా ట్రై చేసి ఎవరు ఒప్పుకోక మీరే చేశారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో మనం ఏదైనా మూవీ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గెస్ చేయవచ్చు. బట్ ఇప్పుడు ఒక కొత్త మూవీ అని చెప్పొచ్చు, కొత్త స్టోరీ అని చెప్పొచ్చు, బట్ డిఫరెంట్గా ఉంది, టీజరే డిఫరెంట్ ఉంది. సో మూవీ ఇంకెంత డిఫరెంట్ ఉందో చెప్పలేం. బట్ మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎలా జరుగుతుంది మూవీ జర్నీ? సూపర్. జర్నీ మొత్తం అయిపోయింది, ఆడియన్స్ చేతిలో ఉంది మా జర్నీ ఎలా వెళ్తుంది. ఓకే, సో మంచి సక్సెస్ని కావాలి అనుకుంటున్నారు. ఓకే సార్, మీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాక్చువల్గా స్టోరీ డిఫరెంట్గా ఉంది, టీజర్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటి, ఏం జనాలకి చూపిద్దాం అనుకుంటున్నారు? జనాలకి ఏమైనా మెసేజ్లు అయితే ఏమి ఇవ్వట్లేదు సినిమాలో. ఓకే, కొత్త ఏమంటారు, సినిమాలో ఒక కొత్త కథని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు రొటీన్గా ఒక 4 స్టోరీలు ఉంటాయి. ఇది లవ్, ఒక కామెడీ, ఒక థ్రిల్లర్, హారర్, ఈ 4 ఉంటాయి. ఇవి కాకుండా థ్రిల్లర్ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటి అని మీరు గెస్ చేసే లోపల మీరు గెస్ చేసే సీన్ అక్కడ ఉండదు, వేరే సీన్ ఉంటుంది. ఈ సీన్ తర్వాత ఇంకొక సీన్ అనుకుంటారు, అది ఉండదు. ప్రతిదీ అలా ఉండదు, కొంచెం గెస్ చేసి లేకుండా ఉంటుంది. అలాంటి ఒక కొత్త సినిమాని ఇద్దామని అనిపించింది. ఒక నిజంగా జరిగిన ఒక గ్రంథాలను తీసుకున్న, ఒక కాలపత్ర గ్రంథాలను తీసుకున్న కథ, అది జనాల ముందు చూపించాలని. అంటే జనాలు చూపిస్తే కొంచెం క్యూరియాసిటీ పెరగదు కదా అని చూపించాలనుకుంటున్నాను నేను. ఓకే, సో టైటిల్ యాప్ట్ అనిపించిందా మరి మీకు? డిఫరెంట్గా ఉంది కదా, టైటిల్కి అసలు సీన్స్కి సంబంధం ఏంటి? స్టోరీ చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే దీనికి డిఫరెన్స్ ఏం లేదు, దానికి దీనికి డిఫరెంట్ లేదు మేడం. అంటే మహాబలి అనేది అది పెద్ద టైటిల్. అంటే మీ ఉద్దేశం ఏంటి? అది పెద్ద సినిమా టైటిల్, మేము ఎలాంటి పేదలు పెట్టుకోకూడదు, గొప్ప వాళ్ళే పెట్టుకోవాలి, 100 కోట్లు 200 కోట్ల సినిమా పెట్టుకోవాలి, మీరు 5 రూపాయల ఆర్టిస్టులు మీరు ఎందుకు పెట్టుకున్నారని కదా. 5 రూపాయల ఆర్టిస్ట్ అనలేదు అంటే అంటే సార్ మీ ఇంటెన్షన్ అదే ఉంది కదా. నా ఇంటెన్షన్ అది ఎప్పుడైనా సరే ఆ కథకు తగ్గట్టుగా స్టోరీ ఉంటుంది. అదంట ఏదో పెద్ద స్టోరీ, పెద్ద కథ టైటిల్ తీసుకొచ్చి ఎవరు చెప్పారు ఇది పెద్దవాళ్ళది, ఇది చిన్న వాళ్ళది. నా దృష్టిలో పెద్దది చిన్నది ఒకటే ఉంటుంది. హిట్ ఫట్టు, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. హిట్ సినిమా, ఫట్టు సినిమా, ఇదే ఉంటుంది. అదే టైటిల్ మీరు టైటిల్లో కూడా ఈ టైటిల్ పెద్దవాళ్ళకి, స్టార్ హీరోలకి ఇవ్వాలి, ఈ స్టార్ ప్రొడ్యూసర్లకి ఇవ్వాలి. ఓకే, ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే బాహుబలి అంటే ఇంక ప్రభాస్ సారు, ఇంకా అనుష్క మేడం, తమన్నా మేడము, రీప్లేస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు? లేదు, అలాంటిలేదు, అసలు అదేం లేదు, లింక్ లేదు. మేమంటున్నాం అంటే ఆ టైటిల్ అందరు మీలాగానే చాలా మంది క్వశ్చన్ చేశారు, ఆ టైటిల్ నువ్వేంద్ర పెట్టేది అంటే మేము అంటరాని వాదలా ఏంటి, ఆ టైటిల్ పెట్టకూడదా ఏంటి అన్నాను. లేదు, అది పెద్ద టైటిల్ అంటే పెద్ద టైటిల్ అంటే పెట్టకూడదా చిన్నవాళ్ళు అంటే బేసిక్గా ఆ స్టోరీ డిమాండ్ చేస్తుంది మేడం. ఆ స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఆ స్టోరీ డిమాండ్ చేయలేకపోతే అనుకో మనం ఆ టైటిల్ పెట్టలేం. ఇప్పుడు మీరు ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వస్తారు మీరు నా దగ్గరికి వచ్చి, ఒరే నువ్వు చెప్పిన టైటిల్ ఏంటి, నువ్వు చేసిన సినిమా ఏంటి అని అడుగుతారు మీరు కంపల్సరీ. దాని గురించే ఆ టైటిల్ పెట్టిన దానికి సినిమా చూసేదానికి ఓకే వీళ్ళు ఆ టైటిల్ తగ్గట్టుగా సినిమా తీసారని ఉంటుంది. సో సాయి గారు మీకు ఎలా అనిపిస్తుంది మరి దేని గురించి?
మూవీ గురించి అండి. అంటే ఎలా ఉందో అమ్మాయి అనుకుంటున్నావా అండి? అది ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం చేయడం అంటే డెబ్యూటెంట్ గా ఎలా ఉంది? ఏమి ఎలా అనిపిస్తుంది అంటే కడుపులో ఇప్పుడు మెల్లగా తిప్పుతుంది మేడం అనిపిస్తుందా? షూటింగ్ సెట్లో మాట్లాడిందే లేదు ఇంకా నాకు. ఆఫ్టర్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్ కోసం మాత్రమే నాకు కాంటాక్ట్ అయ్యారు తప్ప అంతకు ముందు అసలు లేనే లేదు. అంటే మీకు ఒక హింట్ ఇచ్చారు డైలీ కాల్ చేయండి అనేసి. మీరు చేయొచ్చు కదా మరి. ఇప్పుడు చేస్తున్నారండి షూటింగ్ ఇక మనకు షూటింగ్ అంటే షూటింగ్ మాత్రమే Okay. వర్క్ 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 అంతే. సో ఇది మీది ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇంత పెద్ద ఛాన్స్ రావడం మూవీలో? చాలా బాగా అనిపిస్తుంది. పేరు పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదు. ఫస్ట్ ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ. మెయిన్ లీడ్ అండ్ స్టోరీలో మెయిన్ నేనే ఎక్కువ ఉంటాను. ఓకే. స్క్రీన్ టైమింగ్లో నేను ఎక్కువ ఉంటాను. అండ్ నాకు నచ్చిన క్యారెక్టర్ హీరోయిన్ అనే కాదు, అందులో హీరోయిన్కి ఉన్న క్యారెక్టర్ అనేది నేను చెప్పాను. అలాంటిది నేను చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో సార్ మీకు చాలా మంది టచ్లో ఉంటారంట, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళందరినీ కాదు అని లక్కీ గారిని తీసుకున్నారు. సో స్పెషల్ ఏంటి లక్కీ గారిలో? అంటే నాకు చాలా మంది టచ్లో ఉంటారు, మీరు ఏదో రాంగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఎవరు టచ్లో ఉంటారు? టచ్ లో మీన్స్ ఆ టచ్ లో కాదు, అంటే అంత పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు కదా. అవునవునవును. ఎంతోమంది ఆర్టిస్టులు తెలుసుంటారు కదా. ఎంతమంది ఆర్టిస్ట్ తెలుస్తుంటారు కానీ మీరు వచ్చిన కానీ చూస్తున్నాను, మీరు ఏదో లింక్ ఏదో ఇక్కడ కలుపుతున్నారు వీళ్ళు. లింక్ ఏం కలపట్లేదు. అంటే ఇప్పుడు చాలా మంది తెలుసు మేడం, ఈ కథకి కొన్ని ఫేస్ సెట్ అవుతాయి. ఓకే. అవి యాక్చువల్గా వేరే అమ్మాయి అనుకుంటా ఫస్ట్ సీన్ చేసింది వేరే అమ్మాయితో చేసాం. ఓకే. నేను అంటే నాకు కొంచెం సింక్ అవ్వలేదు, అది సింక్ అవ్వక అంటే వేరే అమ్మాయి కావాలంటే లక్కీ గారి ఫోటో వచ్చింది. చూడగానే ఆ కథకి ఆప్ట్ అయింది. ఇది 80s జరిగిన ఒక విలేజ్ ఒక సబ్జెక్ట్, దానికి కొంచెం ఆప్ట్ అయిపోయింది. డైరెక్టర్ గారికి చూపించాను, ఈ అమ్మాయి అమ్మన్నారు, వచ్చింది, వచ్చాను, స్టోరీ తెలీదు, చేశాను, షూటింగ్ చేసింది. బట్ ఆమెకేం తెలియకపోయినా ఆ సీన్ బట్టి చెప్తే సార్, ఈ సీన్ మేడం మీరు సీన్లో రావాలి, ఇద్దరు బండి దిగాలి, ఇలా చేయాలి అంటే ఇది చేసుకుంది, ఓన్ చేసుకుంది. ఇలా ఓన్ చేసుకొని అదే ఒక స్టోరీ చెప్తే, ఒక కథ చెప్తే దాంట్లో మనం ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోవాలి. అది కొంచెం అది కొంచెం నాకు బాగా అనిపించింది, సీరియస్నెస్ అనిపించింది. ఏ పని చేస్తే మనకు సీరియస్నెస్ ఉండాలి. ఇప్పుడు యాంకరింగ్ కానీ కెమెరా కానీ ఎనీథింగ్ ఏ వర్క్ చేసినా సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం దాన్ని స్టెప్ బైగా ఆమె దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తుంటుంది. అంటే మార్చేద్దాం అనుకున్నాం, అంటే బాగా చేయకపోతే ఇంకెందుకు కదా, బట్ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి కదా, న్యాయం చేయకపోతే బాగోదు కదా అని సరే ఒకరోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం, పర్వాలేదు. ఆ కథకి తగ్గట్టుగా, ఆ సీన్ తగ్గట్టుగా ఈమె కొంచెం దాన్ని ఫుల్ఫిల్ చేసింది. ఇంకా మాకు కూడా కొంచెం ఓకే డన్ అనిపించింది కొంచెం. అందుకని ఈమెను పెట్టడం జరిగింది. అంటే రాసింటారు కదా, అన్నం మీద రాసింటారు, ఇది గింజ ఏమి తినాలని, అంతే. ఇంకేం ఈ మూవీ నేను చేయాలని రాసింది, సో అలా అయిపోయింది. సో లొకేషన్ ఎక్కడ జరిగింది మరి షూట్ లొకేషన్? పునుకుర్తి వరంగల్ దగ్గర. సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవును, చాలా బాగున్నాయి. ఒక విలేజ్ అది పునుకుర్తి అని. నేను ఎప్పుడో నా ఫ్రెండ్ దిలీప్ అని నా అసిస్టెంట్ పెళ్ళికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ విలేజ్ చూసి నాకు నచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసాను ఒక విలేజ్ని. నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, సినిమాలో విజువల్లో కూడా చాలామంది చెప్పారు ఆ విలేజ్ని బాగా వచ్చింది, బాగా చేసింది అని. ఇంకా తక్కువ టీజర్ కాబట్టి కొంచెం ఇంకా ఏం చూడలేదు. ట్రైలర్ చూసారు? ట్రైలర్ చూసాను. సో అందులో ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, ఏంటి అలా చూపించారు మరి? ఏది ఫస్ట్ సీనా? అవునండి. వియర్డ్ ఫస్ట్ సీనా? ఫస్ట్ సీన్ చూపించారంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అది ఎందుకు పెట్టారు, చాలా తక్కువ అనుకుంటారు అది, మీరు చాలా తక్కువ ఉంటావు. సినిమాలు చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, ఓహో ఓకే ఇంత ఇంపార్టెంట్ ఉందా ఆ సీన్కి. అదే ఆ సీన్ పెట్టడం అనేది ఏదో అతికిపించినట్టు ఉండదు, దాంట్లో ఆ సీన్కి ఉన్న పెయిన్ని నేను అది పెట్టాల్సి వచ్చింది. లేదని ఏదో ఒక కాంట్రవర్సీ గురించో దీని గురించో పెట్టలేదు. జస్ట్ అది ట్రైలర్లో ఫస్ట్ సీనే ఈ సినిమాకి. ఓకే, అది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఆ సీన్ అనేసి. అంటే డిఫరెంట్గా పెట్టాల్సి వచ్చింది, అదే చెప్తున్నా. ఆ సీన్ డిమాండ్ చేసింది. మేము పెద్ద సెట్ వేసి కొంచెం ఆర్భాటంగా చేయాలని అనుకున్నాం, బట్ మా దగ్గర సొమ్మత లేదు. బట్ ఆ సీన్ కన్వే చేయాలి. ఆ సీన్ కన్వే చేయాలంటే
ఏం చేయాలి దానికి న్యాయం చేయాలంటే కొన్ని అనుకున్నాం కానీ షూట్ చేసాం కానీ మాకేది నచ్చలేదు. ఓకే సరే అనివార్య కార్యక్రమం వల్ల దాన్ని పెట్టాల్సి వచ్చింది, ఓకే. అంతేకాని. సో మూవీ మొత్తం 1980s లో ఎలా ఉందో అలానే ఉంటుందా? మొత్తం అలాగే ఉంటుంది. మొత్తం విలేజే అంటే ఎద్దుల బండి ఎద్దుల బండి 1980s అంటే ఎద్దుల బండి మీకు తెలీదా? అంటే ఎద్దుల బండి తెలుసు కానీ ఎక్కిన ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎద్దుల పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇది లేదు కదా. ఎద్దుల బండిలో ఎక్కువ అవే ఉంటాయి. అంటే అది చాలా టఫ్ జాబ్, ఎందుకంటే అప్పుడుది చూపించాలంటే టఫ్, ఇప్పుడు చూపించాలంటే ఈజీ. బైకులు ఇప్పుడు ఏది చూపించాలన్నా యానిమల్స్ ప్రాబ్లం అయిపోతుంది. అప్పట్లో వేరే సినిమాలు అనుకోండి, పాత సినిమాల్లో వాళ్ళకి ఉండేవి రెస్ట్రిక్షన్ ఉండేది కాదు, ఇప్పుడు ప్రతిదానికి రెస్ట్రిక్షన్. యానిమల్స్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఆర్జీవి గారికి పోటీగా ఇప్పుడే మూవీ రిలీజ్ చేస్తున్నారా మీరు? అవును, పోటీగానే రిలీజ్ చేస్తాను. డ్రీమ్ కమ్ ట్రూ అని అంటారు కదా, సో బాస్తో పాటు మా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇలా మూవీ చేస్తున్నాం అన్నప్పుడు ఆర్జీవి గారు ఎలా రియాక్ట్ అయ్యారు మరి? ఏం లేదు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అన్నారు. అంతేనా? అంతే సింపుల్ గా? ఆయన నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేది రివర్స్ అయిపోయింది. సో అండ్ ఇప్పుడు బాబా మాస్టర్ కూడా ఈ మూవీలో ఉన్నారు కదా, సో అంటే ఎందుకు ఫేమ్ కోసం ఏమైనా తీసుకున్నారా? లేదు అదేం లేదు ఫ్రెండ్షిప్ అదేం లేదు. బాబా భాస్కర్ సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ని మేము చేయాలనుకున్నాం. డైరెక్టర్ గారు మేము డిస్కస్ చేసుకున్నాం, ఐటెం సాంగ్ పెడదామని డైరెక్టర్ గారు ఆశ. ఐటెం సాంగ్ వద్దని నేను అంటే అది కన్వే అవ్వదు, ఐటెం సాంగ్ వద్దు, ఒక సీన్ తగ్గట్టుకు వెళ్ళిపోదామని కన్వే చేస్తే నటరాజ్ మాస్టర్ని అడిగాం. ఆయన కొంచెం బిజీగా ఉన్నా, నేను అది చేయలేదు. వేరే వాళ్ళని అడిగాం, డైరెక్టర్ గారు కూడా వేరే వాళ్ళని ట్రై చేశాం కానీ కుదరలేదు. సరే లాస్ట్కి డైరెక్టర్ గారు చెప్పారు, మీకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ కదా అడగండి అని. ఫ్రెండ్స్ అంటే మనం అంతా చెప్తాం, నాకు ఎన్టీఆర్ బాగా తెలుసు, మహేష్ బాబు తెలుసు అంట, మళ్ళీ వాళ్ళ మీద అడదాం మనం పోయి. ఈ మనవాడు డైరెక్టర్ గారు అన్నాడు, బాబాస్ తెలుసు కదా అడుగు అన్నాడు. ఏదో పుసుక్కని నోరు జారామా, ఇప్పుడు పోయి ఉన్నాడు అడిగారు అనుకో, వాడు నో అన్నాడు అనుకో, కొంచెం ఫ్రెండ్షిప్లో కొంచెం బాగుంటుంది. సరే మనవాడు కొంచెం రఫ్ తెలుసు కదా మీకు, డామ్ ధూమ్ చూస్తుంటాడు. సరే ఫోన్ చేసి అడిగాను నేను, అడిగితే ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, వచ్చి చేయటం, సాంగ్ వచ్చి చేయటం, కానీ అంటే ఒక ఫ్రెండ్షిప్లో చేసి వెళ్ళిపోయాడు. బట్ వచ్చి చేసేటప్పుడు నాకు అంత తెలియలేదు, కానీ దాని తర్వాత ఆ సాంగ్ లాంచ్ అయిన తర్వాత చాలామంది చూసిన తర్వాత చాలా ఇదిగా అనిపించింది. బాబాబాసం లాక్కొచ్చావా అంటే అప్పుడు అనిపించింది, ఓహో చాలా పెద్ద, అంటే ఆయన చేయటం అనేది ఆయన పెద్ద మనసు. మనం అడిగాము, చేయటం అనేది పెద్ద మనసుతో వచ్చి చేయటం. మనవాడు కూడా అనుకోవచ్చు కదా, వీడి సినిమాకి నేను చేయాలి, ఎంత ఫ్రెండ్స్ అయినా సరే కొంచెం ఉంటుంది కదా, వీడి సినిమా నేను చేయాలి అని ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా వచ్చి చేసిపోయాడు. నాకు సో హ్యాపీ అనిపించింది. ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ మీద, లేకపోతే ఛాన్స్ వచ్చిందని చేశారా మూవీ? లేదండి, నాకు అసలు ఈ ఆపర్చునిటీ రావడానికి ముందు నేను చాలా కష్టపడ్డాను ఇక్కడ. ఓకే. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ కానీ ఇలా చిన్నవి చేసుకుంటూనే వచ్చాను. లక్కీగా నా ఫొటోస్ వీళ్ళకి ఎలా ఫార్వర్డ్ అయ్యో తెలియదు, కానీ ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. సో డ్యాన్స్ మాస్టర్గా అండ్ స్టోరీ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు, సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మరి ఇదంతా? సార్ మేడం అదేం లేదు మేడం, మనకి అవకాశాలు అయితే అది రావటం చాలా చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని నేను కొంచెం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు హీరో అవుదామని నేను రాలేదు, డాన్సర్ అవ్వడానికి రాలేదు, ఏదో పెద్ద మెకానిక్ అవుదామని వచ్చాను. ఓకే. బైక్ మెకానిక్, కర్మగాలి డాన్సర్ అయిపోయాను, కర్మగాలి హీరో అయిపోయాను, అంతే. మన రాత ఏమి ఉండదు, దేవుడు ఇస్తూ ఉంటారు, మనం చేతులు రాస్తే. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఎవరైనా మూవీస్ చేస్తే 5 years 6 years, సో 10 years కూడా టైం పడుతుంది. బట్ రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ ఉంది. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక 2-3 monthsలో మూవీ రిలీజ్ అవుతుంది అని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అది నిజమేనండి మరి? నిజమండి. మరి ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే బ్యాలెన్స్ ఏంలేదు మేడం, మనకు హార్డ్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ నేనేం చేస్తున్నా, పిచ్చి హార్డ్ వర్క్, అసలు మామూలు పిచ్చి కాదు సినిమాలు అంటే మనం రాళ్ళు కొట్టట్లే కదా, కొండలు కట్టట్లే కదా. సో షూటింగ్లు అనేది రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్నాం. ఇంతకుముందు ఇలా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కథలు చెప్తారు, దాన్ని బ్యాక్ టు బ్యాక్ చేసుకున్నాం. ఒక 2-3 monthsలో ఇంకొక మూవీ. ఇంతకుముందు నీరుకుల రిలీజ్ అయింది పోయిన మంత్లో, ఇది ఈ మంత్. కొంచెం బ్యాక్ టు బ్యాక్ మన హార్డ్ వర్క్ చేసుకుంటా ఉంటే సెట్ అయిపోతుంది.
సో ఇప్పుడు ఈ మూవీలో ఇప్పుడు మీరు అన్నట్టు సాంగ్స్ కోసం వేరే వాళ్ళని అడిగాము కొంతమందిని, కాకపోతే లేదు లేదు అనేసి అన్నారు. అండ్ హీరో కోసం కూడా ట్రై చేసి ఎవరు ఒప్పుకోక మీరే చేశారా? అవును, కరెక్ట్ చెప్పారు. కరెక్ట్గా అది చెప్పనా? ఓకే, అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? మీరే స్టోరీ, మీరే హీరో? లేదు, యాక్చువల్గా డైరెక్టర్ గారు అంటే హీరో అంటే కొంచెం హైట్, పర్సనాలిటీ అట్లా ఉంటుంది కదా, సో లుక్ వైజ్ కూడా. సో మీరు ఎలా నేనే హీరోగా చేస్తే బాగుంటది అనుకున్నారు? అంటే ఏమన్నారు, నువ్వు వేస్ట్ గడివి, నువ్వు waste అనట్లేదు. నువ్వు బక్కగా ఉన్నావు, నీ ఫేస్ వాల్యూ లేదు, నువ్వు ఎందుకు హీరో అయ్యావు అని. అయ్యో మీరు అంత మంచిగా ఉన్నారు, ఎందుకు వాల్యూ లేదంటే? ఇంకా చిట్టేసింది లాస్ట్ లో వచ్చేసి బాగున్నారు మీరు అంటారు. స్టోరీకి ఇది పెద్ద పెద్ద తోప్ స్టోరీ, లవ్ స్టోరీ, లేదంటే ఏదైనా పెద్ద విలన్ని కొట్టి చంపేసే స్టోరీ, బాహుబలి అంటే పెద్ద స్టోరీకి తగ్గట్టు కదా. ఈ స్టోరీకి ఈయనే యాప్ట్ అయ్యారు కాబట్టి ఈయనే చేయాల్సి వచ్చింది. అది అసలు సినిమాలో హీరో పాత్ర ఏముండదు, ఓన్లీ స్టోరీ పైన, కథ పైన రన్ అవుతుంది. జస్ట్ ఆర్టిస్టులు వీళ్ళు ఆర్టిస్టులు అంతే యాక్ట్ చేశారు. ఇది అంటే హీరో కాదు, ఇప్పుడు ఆర్టిస్ట్ మిమ్మల్ని. అవును, ఆర్టిస్ట్. నేను కూడా ఓకే, హీరో అయితే హీరోయిన్ కాదు మీరు, ఆర్టిస్ట్ అంతేనా? ఆర్టిస్ట్. కథ హీరో హీరోయిన్. ఓకే, ఆ మహాబలి అనేది హీరో హీరోయిన్ రెండు అదే. ఓకే, అంటే బలవుతారా ఏంటి ఎవరైనా? సినిమా చూస్తే మీకు మేమే చూస్తే వస్తుందా? ఓకే, సో లాస్ట్ ఫైనల్గా అండ్ మూవీ చూసుకుంటే సో లేడీస్ని కొంచెం డౌన్గా చూపించినట్టు అనిపించింది. సో అలా ఎందుకు చూపించారు మరి? డౌన్ కంటే పొట్టిగా చూపించానా? అది కాదండి, ఈ జనరేషన్ కి పాత జనరేషన్ లో ఏం జరిగింది అనేది లిటరలీ ఎవరికి తెలియదు. ఓకే, అప్పుడు అమ్మాయిలు ఫేస్ చేసిన కొన్ని స్ట్రగుల్స్ కానీ, లేకపోతే అప్పట్లో అమ్మాయిల్ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది కానీ ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తారు. ఓకే, సో ఫస్ట్ మూవీ కదా, ఇలాంటి స్టోరీ విన్నప్పుడే మీకు ఏమనిపించింది మరి? ఓకే అనిపించిందా? ఇది ఏదో కల్పితం కాదు కదా, కల్పితం చేసిన స్టోరీ అయితే కాదు. ఓకే, జరిగిన స్టోరీ జనాల్లోకి తీసుకొస్తుందంటే నాకు హ్యాపీయే కదా. ఓకే, ఇది రియల్ స్టోరీనా సార్? ఎక్కడ జరిగింది రియల్? ఇది చెన్నైలో ఒక తిరిచిన ఒక ఊర్లో కాళ్ళ పత్రికలో గ్రంథంలోంచి తీసిన ఒక కథ అన్నమాట. అక్కడ రాసుకుంది అప్పుడు. అటు మీకు తెలుసు కదా, బలి ఇస్తారు గుప్త నిధుల గురించి. వెళ్ళినప్పుడు అది బంగారం దొరకలేదు, ఇవి బయటపడినాయి, కాలపత్రికలు బయటపడినాయి. దాంట్లో చూసిన చదివినాడు ఒక ఆయన నాకు చెప్పాడు అనమాట. అలా చెప్పినప్పుడు ఇది బుక్ రాదా అనుకున్నాను, లేదు ఒక సినిమా చేద్దామని సినిమా చేశాను. రాస్తే ఏముందండి, 4-5 చదువుతారు, లేదంటే 10 మంది వస్తుంది. అదే అంటే పెద్ద మంచి స్టోరీని ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీని జనాలకి తెలిస్తే ఆ జనరేషన్లో అమ్మాయిల్ని ఇలా చేశారా అనేది ఒకటి వస్తుంది కదా బయటికి, స్టోరీ అనేది. అందుకని చెప్పి అండ్ May 9th రిలీజ్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ స్టోరీ గురించి ఏదో లాగుదాం అనుకున్నాను, బట్ ఎక్కడ అలా అనివ్వట్లేదు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.